నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు భారతీయ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, పూజలు ప్రజెంట్ జనరేషన్లో ఏవో కొత్త కొత్త పేర్లతో పూజలు వచ్చాయి. అండ్ ప్రజెంట్ చూసుకుంటే చండీ హోమాలు, దశ మహావిద్యలు, ఇట్లాంటివి కూడా చాలామంది అంటే పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి కదా ఈ పూజలు చేయించుకోవడము. అయితే ఎన్నో రకాల సమస్యలకి ఎన్నో రకాల పూజలు ఉన్నాయి, వ్రతాలు ఉన్నాయి, హోమాలు ఉన్నాయి, అన్నీ చేస్తున్నారు. అన్నీ చేసినా కొంతమందికి ఫలితాలు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అయితే ఇప్పుడు చేసే వాళ్ళలో లోపం ఉందా, లేదంటే చేయించే వాళ్ళలో లోపం ఉందా, లేదా అసలు పూజ చేయడంలోనే లోపం ఉందా? ఎందుకు అందరికీ 100% రావట్లేదు? పూజలన్నీ ఒకేటే అయినప్పుడు అందరికీ ఒకే ఫలితాలు ఎందుకు రావట్లేదు? చాలా చక్కని ప్రశ్న అమ్మా. సాధారణంగా ఏ పూజ చేయాలన్నా అది శుభ అశుభ కర్మలకు సంబంధించినవి కావచ్చు, ఏది చేసినా కర్త కారయత చైవ ప్రేరకశ్చానుమోదత సుకృత దుకృతశ్చైవ చత్వారస్తమభాగ. అంటే చేసేవాడు, చేయించుకునేవాడు, ఆ చేసే పనిని ప్రేరేపించేవాడు, చేసినవాడు, ఈ మొత్తం నలుగురికి సమానమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇందులో మీరు అడిగినటువంటి ప్రశ్న, ఫస్ట్గా కొన్ని కొత్త కొత్త పూజలు వచ్చాయి అని ఉన్నారు. వాస్తవానికి కొత్త పూజలు అంటూ హిందూ ధర్మంలో లేవండి. ఇతర మతాల్లో కొత్త పూజలు ఉన్నాయి, కానీ మన మతంలో హిందూ ధర్మం, వాస్తవానికి హిందూ మతం కాదు, హిందూ అనేది సనాతన హైందవ ధర్మం. మన హిందూ ధర్మములో కొత్త పూజలు అంటూ లేవు, కానీ ఇవన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచేటటువంటి పూజలు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి చండీ కావచ్చు, దశమహావిద్యలు కావచ్చు, ప్రత్యంగిర కావచ్చు, ఇవన్నీ కూడా ఉపాసనా విధులై ఎంతో గొప్ప నిష్ణాతులైనటువంటి వాళ్ళు మాత్రమే చేయగలిగేటటువంటి పూజా క్రతువులు. అయితే ఇవి ఎవరు పడితే వాళ్ళు చేసేటటువంటి పూజలు కాదు, ఎవరు పడితే వాళ్ళు చేయించుకునే పూజలు కూడా కాదు. వీటిలకు కొన్ని అర్హతలు ఉండాలి. వీటిలకు గురు పరంపరగా వచ్చేటటువంటి సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. చండీ కావచ్చు, శ్రీ విద్య కావచ్చు, దశమహావిద్యలు కావచ్చు, వీటికి పూర్వ గురు పరంపర నుంచి రావాల్సినటువంటి కొన్ని విధానాలు ఉన్నాయి. చేసుకునే వాళ్ళకు కూడా కొన్ని అర్హతలు ఉండాలి, చేయించే వాళ్ళకు కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఇక మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే 100% ఫలితం ఎందుకు రావట్లేదు? 100% అంటే దీంట్లో ఇంటర్నల్గా బాగా డీప్గా ఆలోచిస్తే ప్రతి పూజ పూర్తయ్యాక ఒక శ్లోకం మనం నిత్యం చదువుకుంటూ ఉంటాం. అదేంటి అంటే, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర అని. అర్థమైందా? ఇందాక మీరు కూడా చెప్పారు, మీరు కూడా ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ శ్లోకం ఖచ్చితంగా అందరూ చదువుకుంటారు కదా. దాని కారణం ఏంటంటే, మంత్రహీనం మొట్టమొదటిది పూజలో ఏ పూజ అయినా కానీ, శ్లోకం కానీ మంత్రం కానీ, ఈ రెండిటితో చేస్తూ ఉంటాం. అందులో మంత్రంలో అయినా శ్లోకంలో అయినా స్వర అక్షర పద వృత్త వర్ణ అనులోమ విలోమ అనేటటువంటి సర్గలు ఉంటాయి. వీటిలో ఉచ్చారణ దోషం అంటే మనం పలికేటప్పుడు సరిగ్గా పలకకపోతే అది మంత్రహీనంగా మారుతుంది. అందుకే పూజ చేయించేటటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైనటువంటి బ్రాహ్మణుణ్ణి, అంటే చదువుకున్నటువంటి వేద విధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి ముందుగానే ఆచితూచి ఎంచుకోవాలి. అంటే ఎంచుకునేటప్పుడే సద్గురువును మనం ఎంచుకోవాలి. కానీ ఈ జనరేషన్లో ఏం జరుగుతుంది, ఫలానా ఆయన 25,000 అడిగితే ఇంకొక ఆయన 10,000 అడుగుతాడు, ఒక ఆయన 5,000 అడుగుతున్నాడు. ఈ ముగ్గురులో ఎవరు తక్కువగా దక్షిణ అడుగుతున్నారో వాళ్ళని చూస్ చేసుకుంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే దక్షిణనో ఎక్కువ తక్కువనో కాదు. కొంతమంది ఏంటంటే వయసులో చూసుకుంటున్నారు. 50-60 ఏళ్ళు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళే అయితే పెద్ద పంతులు గారని, 20 ఏళ్ళు 15 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అయితే వాళ్ళు చిన్న పంతులు, వాళ్ళకేం రాదు, ఇప్పుడు నేర్చుకుంటున్నారు అంటే అవగాహన లోపం కూడా ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే ఆదిశంకరాచార్య స్వామి వారు 32 ఏళ్లకే జగద్గురువుగా ప్రపంచం మొత్తం ఇదయ్యారు. వివేకానంద స్వామి వారు కూడా 32 ఏళ్ళకే. ఇక్కడ
వయస్సుతో జ్ఞానానికి సంబంధం లేదు వాస్తవానికి విద్యలకు, కానీ ఇక్కడ ఈ లోపం కూడా ఉంది. అందుకని మంత్రహీనం జరగకుండా ఉండాలి అంటే సద్గురువును మనం ఎంచుకోవాలి. ఇక్కడ వయస్సుతో సంబంధం లేకుండా దక్షిణ అది ఇది అని లౌకికపరమైనటువంటివి కాకుండా నీకు పరిపూర్ణమైనటువంటి రిజల్ట్ రావాలి అని అనుకుంటే ముందు ఎంచుకునే గురువుని నువ్వు సద్గురువుని ఎంచుకొని పెట్టుకోవాలి. అప్పుడు ఆ గురువు గారు ఆయనకు ఒక గురు పరంపర ఉంటుంది. అంటే మనం ఎంచుకున్నటువంటి మన ఇంటికి వచ్చే గురువు గారు ఎక్కడ చదువుకున్నారు, ఏదైనా వేద పాఠశాలలో చదువుకున్నారా, లేదా సాధారణంగా తల్లిదండ్రుల నుంచి పరంపరగా కొన్ని వచ్చేటటువంటివి ఉంటాయి, ఇవి చదువుకున్నారా, లేదా బ్రతకడం కొరకు ఆల్రెడీ ఎంబీఏలో బీటెక్లో ఏవో చేసి దాంట్లో సస్టైన్ అవ్వలేకపోతా బ్రతకడం కొరకు ఇప్పుడిప్పుడే ఈ పురోహితం లోపలికి వస్తున్నటువంటి కొంత వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం తీసుకుంటున్నామా అనేది 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని సరైన సద్గురువుని ఎంచుకునే బాధ్యత మాత్రం వీళ్ళదే ఉంటుంది. ఎందుకంటే సద్గురువు చక్కగా నిష్ణాతులైనటువంటి పండితుడు కరెక్ట్గా చేయించగలిగే గురువు దొరికితేనే మంత్రహీనం జరగదు, లేకపోతే మంత్రహీనం జరుగుతుంది. ఇక క్రియాహీనం రెండవది. ఈ క్రియాహీనము అంటే పూజలో వాడేటటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో ఈ ద్రవ్యాలు అన్నీ కూడా లోభము దోషభూయిష్టమైనటువంటివి కాకూడదు. అంటే లో క్వాలిటీ పూలు, లో క్వాలిటీ పండ్లు, లో క్వాలిటీ పూజా పదార్థాలు ఏవి కూడా ఉండకూడదు. అంటే తీసుకురావడం వాస్తవానికి ఈ విషయంలో భక్తుల తప్పు కూడా అనడానికి లేదమ్మా, మార్కెట్ అలా ఉంది. ఏంటంటే సింపుల్గా అమ్మా ఎగ్జాంపుల్, మనం ప్రతినిత్యము ఇంట్లో ఒక దీపం వెలిగించుకుంటాం, ఆ దీపానికి నువ్వుల నూనె వాడతాం, మనం నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి అని అంటారు. ఇప్పుడు 280 రూపాయలకు మార్కెట్లో కిలో నువ్వులు ఉన్నాయి. సాధారణంగా 1 లీటర్ నువ్వుల నూనె మనకు రావాలి అని అంటే కనీస పక్షాన 3 నుంచి 4 కిలోల నువ్వులు అవుతేనే ప్యూర్గా 1 లీటర్ నువ్వుల నూనె వస్తుంది. అంటే ఇతనికి 1000 రూపాయలు పడితే తప్ప ఒరిజినల్ది నువ్వుల నూనె రాదు. 1 లీటర్ రాదు ఒరిజినల్ది. సరే కంప్రెస్డ్ అయ్యుండో దగ్గరుండి అది ఇది ఎంత చూసుకున్నా కనీసం 600 రూపాయలకైనా 1 లీటర్ నువ్వుల నూనె ప్యూర్ది రాదు ఒక లెక్క ప్రకారంగా. మనకు మార్కెట్లో 150 రూపాయలకు 1 లీటర్ నువ్వుల నూనె దొరుకుతుంది. అర్థమవుతుందా? అది కూడా ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్టింగ్, రీటైలర్, హోల్సేలర్ దగ్గర దాకా, రీటైలర్ దాకా వచ్చి అతను 150 రూపీస్ ఎంఆర్పి ఉంటే అందులో 20 రూపీస్ డిస్కౌంట్తో 130కి కస్టమర్కి ఇస్తాడు. ఎందుకంటే డిస్కౌంట్ ఏది మనం తీసుకోం కదా, భక్తులు ఖచ్చితంగా డిస్కౌంట్ తీసుకుంటారు. అప్పుడు ఇక్కడ ద్రవ్యలోపం జరుగుతున్నాయి అంటే వీటి యొక్క నాణ్యత కల్తీ అవుతున్నట్టేనా? ఇది ఒరిజినల్ నువ్వుల నూనె కాదు, చిన్న దీపానికే. మరలాంటప్పుడు ఈ నూనెతోని మనము దీపం వెలిగిస్తే క్రియాహీనం జరిగినట్టేనా కాదా? జరిగినట్టే. ఎందుకంటే అందులో ప్రమేయం లేకుండా జరుగుతుంది కదా. నేను అదే చెప్పాను, అందుకే ఇక్కడ భక్తుల తప్పు కాదు, మార్కెటే అలా ఉంది అని చెప్పాను. అవునా? ఎందుకంటే అందులో నువ్వుల నూనె అనే స్టిక్కర్ మాత్రమే ఉంటుంది, కానీ అందులో జంతువుల కొవ్వుతో కూడినటువంటి ఆయిల్స్ ఉండొచ్చు, లేదు రకరకాల చెట్లల్లోంచి తీసే వేరే ఆయిల్స్ కావచ్చు, పామ్ ఆయిల్స్ కావచ్చు, వేరే వేరే రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా మిక్స్ అవుతాయి. ఈవెన్ మనము ఆహారంగా తీసుకునేటటువంటి పల్లి నూనెల్లో కూడా ఆముదం కలుపుతున్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను, ఆముదం కలుపుతున్నారు. సో ఇలాంటి కల్తీ వస్తువులు ఉన్నాయి. పాలు కల్తీ, పెరుగు కల్తీ, నెయ్యి కల్తీ, తేనె కల్తీ. పూజలో వాడే ప్రతి ద్రవ్యము, మార్కెట్లో ఉండే ప్రతి వస్తువు శుద్ధమైన నాణ్యతతో కూడినటువంటివి లేకుండా కల్తీ పూజా సామాగ్రితో ఉంటే నీకు పరిపూర్ణమైన రిజల్ట్ ఎలా వస్తుంది? హోమంలో వేసే నెయ్యి ప్యూర్ ఒరిజినల్గా గిరావు నెయ్యి కావచ్చు, దేశావళి ఆవు నెయ్యి
మార్కెట్లో 1200 రూపాయల కిలో ఉంది ప్యూర్ నెయ్యి. మీరు ఒక్కసారి పూజా స్టోర్స్కి వెళ్ళి చూడండి, హోమంలో వాడేటటువంటి నెయ్యి ప్యాకెట్ కిలో 350 రూపాయలు ఉంటుంది. ఓన్లీ ఫర్ పూజా పర్పస్ అని ఉంటుంది వాడు. దాని మీద పక్కన ఆయిల్ కావచ్చు, నెయ్యిలు కావచ్చు, ఓన్లీ ఫర్ పూజా పర్పస్ అని రాసి పెడతాడు వాడు. అంటే ఇది పూజకే తప్ప తీసుకోవడానికి తినడానికి వీలు పడదు అని. ఎందుకంటే వాడు తీసుకుంటే ఎఫెక్ట్ అవుతుంది బాడీ, ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు లేదా ఇంకేదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. తినడానికి యోగ్యం కానటువంటివి మనము దేవతలకు ఇస్తున్నాం హోమంతో. అర్థమవుతుంది? కాబట్టి ఇది క్రియాహీనం. మూడోది భక్తిహీనం. ఇది మాత్రం భక్తుని దగ్గర నుంచే ఉంటుంది. పైవి రెండు, ఒకటి గురువు దగ్గర నుంచి, ఒకటి మార్కెట్ నుంచి అయితే మూడవది భక్తిహీనం. ఈ భక్తిహీనం ఎలా జరుగుతుంది అంటే, మనము పూజ చేసేటప్పుడు మన ఫోకస్ మొత్తము జరుగుతున్న తంతు మీద, భగవంతుని మీద, బ్రాహ్మణుడు చెప్పేటటువంటి మంత్రము, క్రియా విధానము, ఇక్కడ మాత్రమే, ఈ పరిధి మట్టుకు మాత్రమే మనము మన మెదడును ఉపయోగించాలి. కానీ మనం ఏం చేస్తాము, వచ్చేటటువంటి బంధువులకు ఆడంబరాలు, అట్టహాసాల కోసం వాళ్ళని ఇచ్చేసుకోవడము, తర్వాత 100 ఫోన్లు పూజలో ఉన్నప్పుడే వస్తాయి. ఈ బాధ్యతలన్నీ పూజ చేసేటప్పుడు ఒకరిద్దరికి అప్పచెప్పి మౌనంగా మాట్లాడకుండా మనస్సులో భగవంతుని నామాన్ని జపిస్తూ పూజ అయ్యేంత వరకు చక్కగా ఎలాంటి దాని మీద మన దృష్టి మిస్గైడ్ అవ్వకుండా, భోజనాల మీదకి కావచ్చు, బంధువుల మీదకి కావచ్చు, రకరకాల పనుల మీదకి కావచ్చు, ఫోన్లలో కావచ్చు, మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఇది కలియుగం, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే భగవంతుడైన భక్తుల్ని పరీక్షించాల్సిందే. భగవంతుడు భక్తుని పరీక్షించకుండా ఇచ్చే ఫలితాలకు, వరాలకు వాల్యూలు ఉండవు. ఎందుకంటే భగవంతుడు మిగతా 3 యుగాల్లో అలా వరాలిచ్చి దెబ్బతిన్నవాడే. ఎగ్జాంపుల్ భస్మాసురుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేసి ఆయన ఇచ్చిన వరాన్ని ఆయన నెత్తి మీదనే పెట్టాడు. వేరే యుగాల్లోనే భక్తులు అలా ఉంటే ఈ యుగంలో ఇంకా డేంజర్. రావణ పరబ్రహ్మనే చూసుకోండి, అంత పండితుడు, షట్శాస్త్రాలు, చతుర్వేదాలు, నవవ్యాకరణ పండితుడు, సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఆత్మలింగాన్ని తీసుకున్నటువంటి వాడే. అయినప్పటికీ కూడా పరమేశ్వరుడు పార్వతీదేవి కోసం ఎంతో సంతోషంగా పార్వతీదేవికి ఇద్దాము అని స్వర్ణలంక, బంగారు లంకా నగరాన్ని తయారు చేసుకుంటే గృహప్రవేశం చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొని, నీకేం వరం కావాలి అంటే ఈ లంక నాకు కావాలి అని తీసుకున్నాడు. భగవంతుడు ఇచ్చేటటువంటి వరాలను ఆయా యుగాల్లోనే భక్తులు మిస్యూజ్ చేసుకుంటే, ఆయన భగవంతుడు భోళాశంకరుడు కాబట్టి విష్ణుమూర్తి అయినా శంకరుడైనా ఇక్కడ భగవంతుడు అనేటటువంటి కాన్సెప్ట్లో భక్తులు ఏది అడిగితే అది ఇవ్వడం కన్ఫర్మ్. శివరికి పార్వతీదేవిని అడిగితే కూడా తీసుకొని వెళ్ళారు, తీసుకొని పరమేశ్వరుడు ఇచ్చాడు. తర్వాత ఆవిడ కాళికా రూపంగా, పార్వతి అక్కడ అమ్మవారు కాబట్టి ఆవిడ కాళికా రూపంలో మళ్ళీ లంకినిగా, ద్వారపాలకురాలుగా ఉన్న విషయం. కానీ అందరి వల్ల ఈ కలియుగంలో అలా అవుతుందా? కాబట్టి భగవంతుడు కూడా పరీక్షిస్తాడు భక్తుల్ని. ఎందుకంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. వరం ఇవ్వడం ఒక ఎత్తు, ఇచ్చిన తర్వాత ఆ వరాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలడు అన్నది ఒకటి. ఎందుకంటే పూర్వకాలంలో నిజంగా ఎలాంటి కోరికలు లేకుండా వాళ్ళు నిజమైన మోక్షం కొరకు తపస్సు చేసేవాళ్ళు. కాబట్టి ఇంద్రాది దేవతలు భయపడి వీళ్ళు మోక్షం కొరకు తపస్సు చేస్తున్నారు, వీళ్ళకు మోక్షం ఇస్తే ఇంద్రుడి పదవి పోతుంది. ఇంద్రుడు అంటే ఆ తపస్సు చేసిన వ్యక్తి ఇంద్రుడి స్థానానికి వస్తాడు. కాబట్టి దేవతలు ముందుగా అతన్ని పరీక్షిస్తారు. అందుకే అన్ని పరీక్షలను నెగ్గుతే తప్ప వాళ్ళు ఋషులు మునులు కాలేరు. కాబట్టి నిజంగా ఆ కాలంలో నిజంగా ఎలాంటి కోరికల మీద, ఎలాంటి దాని మీద ఆశించకుండా తపస్సు చేసుకున్నారు. కాబట్టే వాళ్ళ పరీక్షల కోసం బ్రహ్మను, ఊర్వశిని, మేనకను వీళ్ళందరినీ పరీక్ష పెట్టడానికి ఇంద్రుడు వాళ్ళని వీళ్ళని పంపించేవాడు.
అంతేకాకుండా ఘోరాతి వర్షాలు, ఎండలు, దావాగ్ని, అడవిలో మంటలు, ఇవన్నీ రకరకాల పరీక్షలు పెట్టేవాళ్ళు వాళ్ళు. అయినా చెలించకుండా వాళ్ళు తపస్సు చేసి నిజమైన మోక్షం కొరకు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాని కొరకే ఇది చేసుకునేవాళ్ళు. అందుకే ఆ కాలంలో నిజంగా మోక్షం కొరకు తపస్సు చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ దేవతలు పంపించేవారు. ఇప్పుడు తపస్సు చేస్తే రంభ వస్తుంది, తపస్సు చేస్తే మేరకు వస్తుంది అని తపస్సు చేస్తారు కాబట్టి రంభ రాదు, తపస్సు రాదు. ఇది ఈ కాలం. కాబట్టి యుగాలు మారినా కొద్దీ యుగ ధర్మాలు, యుగ లక్షణాలు మారుతాయి. ఈ యుగంలో మంత్రహీనము, క్రియాహీనము, భక్తిహీనము ఈ 3 జరుగుతూ ఉంటాయి. కాబట్టి 101% పరిపూర్ణమైనటువంటి ఫలితం జరగదు. అలా జరగాలి, 100% ఫలితం రావాలి అంటే ఈ 3 లోపాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా కలియుగంలో కూడా దైవం పలుకుతుంది. ఇందులో డౌట్ లేదు. 2, మీరు అడిగినట్టు దశమహావిద్యలు కావచ్చు, ప్రత్యంగిర కావచ్చు, ఇవన్నీ కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా. వాస్తవానికి మనకున్నటువంటి చిన్న చిన్న కోరికలకు రుద్రాభిషేకం లాంటి చిన్న చిన్న పూజలు సరిపోతాయి. మనకి ఏది కావాలన్నా అభిషేకము, అర్చన, చిన్న చిన్న హోమాలతో సరిపోతుంది. దుర్గా హోమము, గణపతి హోమము, నవగ్రహాలు, నక్షత్రాలు, ఇవి సరిపోతాయి. ఇవి మనం అనుకుంటున్న కోరికలు 100% ఇవి ఇవ్వగలవు. కానీ మనం డైరెక్ట్ చండీ బగల అంటే ఒక చిన్న సమస్యకు డైరెక్ట్ అటానిమికల్ పెద్ద పెద్ద అణుబాంబుతో వేసుకుంటున్నాం. మనం ఒక పిట్టను కొట్టాలంటే సాధారణంగా చిన్న బాణమో ఒక కర్రపూలలో ఇట్లాంటిది ఎగిరిపోతుంది. మనకున్న సమస్య చిన్న పిట్ట అంతా ఉంటే దాన్ని చో అంటే వెళ్ళిపోతుంది. లేదు ఒక రాయి, ఓ బాణం మహా అంటే మొత్తం సమస్యనే లేకుండా చేయాలంటే చిన్న బాణం వేస్తే సరిపోతుంది. కానీ దాని మీద మీరు బాంబు, మిసైల్ లాంటి ఆయుధాలు పెడుతున్నారు. చిన్న బాణం సరిపోతుంది. దుర్గా హవనం అదొక బాణం లాగా అది సరిపోతుంది. కానీ దానికి మీరు డైరెక్ట్ బ్రహ్మోస్ అడ్వాన్స్డ్ వెపన్ ఒక మిసైల్ పెడుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? ఆ పిట్టతో పాటు ఆ ప్రాంతం మొత్తం బూడిదైపోతుంది. అలానే మనము శక్తికి మించి, హద్దుకు మించి, అర్హతకు మించి పెద్ద పెద్ద పూజలు చేయడం వల్ల ఆ పూజ ఫలితాన్ని తట్టుకునే శక్తి కూడా వీడికి ఉండాలి. లేకపోతే ఇదే వీడిని కాల్ చేస్తుంది. ఆ శక్తి రివర్స్ అవుతుంది. అంత శక్తి తట్టుకునే శక్తి కూడా వీళ్ళకు ఉండాలి కదా. కాబట్టి ఎప్పుడు చేసుకోవచ్చు అసలు ఈ హోమాలు? అంటే చండీ యాగం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. అంటే చిన్న సమస్యలు అని వాళ్ళు, అంటే ఎవరికైనా వాళ్ళ సమస్య వాళ్ళకి పెద్దగానే కనిపిస్తుంది కదా. అందుకే మీరు అడిగింది కరెక్టే. ఎవరికైనా వాళ్ళ సమస్య పెద్దగా కనబడుతుంది, కరెక్టే. కానీ పరిపూర్ణమైనటువంటి సద్గురువును పట్టుకుంటే అతను సూచిస్తాడు. ఇది నిజంగా ఇతనికి చండీ కావాలా, దశమహావిద్యలు కావాలా, అసలు అవసరం లేదా. నా దృష్టిలో చెప్పాలి అంటే గొప్ప గొప్ప పండితులను కూడా కమర్షియల్గా తయారు చేసింది భక్తులే. వీళ్ళ వల్లనే వీళ్ళు ఇట్లా తయారవుతున్నారు. మన అర్హత నిజంగా చిన్న చిన్న పూజలకు, రుద్రాభిషేకాలకు, వాట్లకు తీరిపోయేటటువంటి సమస్యలేవి. అవ్వకపోతే భూతప్రేత పిశాచాలు కానీ లేదా ఇంకా పెద్ద పెద్ద నిజంగానే అంత సమస్యలు ఉంటే అప్పుడు నిజమైనటువంటి సద్గురువుతో మనం చేసుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతిదానికి ఇవే కదా అని ఎవరో ఒకరిద్దరు చేసుకున్నారు కదా అని మొత్తం అందరూ దాన్నే ఫాలో అవుతే ఇలాంటి విపరీత పరిణామాలు జరుగుతాయి. కాబట్టి ఏది చేసినా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని సరైనటువంటి మార్గంలో చేసుకుంటే ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది. ఓకే, అంటే మాకున్న ధర్మ సందేహానికి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.